రేవంత్ రెడ్డి రామ్కి లాంటి మాఫియాల వైపా లేకపోతే వాళ్ళ కమిషన్ల వైపు రాత్రిపూట దొంగలాగా ఈ రామ్కి వ్యవహరిస్తున్నాడు. నీళ్లను పంట పొలాలకి తెలంగాణ మాగాణోళ్ళకి ఈ విషపు నీళ్లను వదిలిపెట్టి తెలంగాణ భూములను ఖరాబు చేస్తున్నారు. ఇక్కడ ప్రజలను అరగోస పెడుతూ ముఖ్యంగా రైతాంగాన్ని తెలంగాణ నేలను ఈ సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రామ్కి ఇవాళ అత్యంత నేరపూరితంగా ఇవాళ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. రామ్ की దౌర్జన్యం రామ్ की దౌర్జన్యం పోలీస్ జులుం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని మల్కారంకు సంబంధించినటువంటి మనం ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ ఇలా భారీ ఎత్తులో చీర్యాల తిమ్మాయిపల్లి చుట్టుముట్టు అద్రాస్పల్లి చుట్టుముట్టు రైతాంగం అంతా ఇలా కోపెద్రెకులై ఇక్కడికి రావడం జరిగింది. రామ్కి ఏదైతే ఉందో మొత్తం చట్ట విరుద్ధంగా ప్రజా వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రామ్కి ఒక పార్లమెంటరీ స్టాండింగ్ బోర్డ్ కమిటీ మెంబర్గా ఉండి ఏమాత్రం స్టాండర్డ్స్ పాటించకుండా ఇక్కడ తాను యజమానిగా ఉన్నటువంటి రామ్కి ఇలా హైదరాబాద్ వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చెత్తను సేకరించి ఇక్కడ ఏదైతే డంప్ చేస్తారో వాటి నుంచి వెలువడేటటువంటి విషవాయువును మొత్తం కూడా ఇక్కడ తెలంగాణ భూములను మొత్తం ఇలా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు లిక్విడ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇలా రామ్కి వచ్చేటటువంటి మురికి ప్రమాదకరమైన లిక్విడ్ శుద్ధి చేసే ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద ప్లాంట్గా దాన్ని నెలకొల్పినప్పటికీ ఏమాత్రం మనకి నీళ్లు వదలకుండా ఇక్కడ ప్రజలను అరగోస పెడుతూ ముఖ్యంగా రైతాంగాన్ని తెలంగాణ నేలను ఈ సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రామ్కి ఇవాళ అత్యంత నేరపూరితంగా ఇవాళ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని మనం కలిసి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు చెప్పండి అన్న, ఏంది రామ్కి సంస్థ 2001 నుంచి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ చెత్తనేసి ఈ యొక్క జవహర్ నగర్ భూములకు జవహర్ నగర్ ఏదైతే ఇవి భూములు కూడా ప్రభుత్వానికి కావు, ఇవి ఎక్స్ సర్వీస్మెన్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములల్లో అన్యాక్రాంతంగా ఇక్కడ డంపింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని అంతా కూడా నాశనం చేసిరు. గత ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ ఉంది. ఈ యొక్క రామ్కి చేసినటువంటి విధ్వంసం ఎంత అంటే ఇక్కడ ఉన్నటువంటి గుండ్ల చెరువు ఉండే, ఇక ఆ చెరువులో మంచినీళ్ళు తాగేటోళ్ళము 15-20 సంవత్సరాల క్రితము. అటువంటిది గుండ్ల చెరువు నాశనం అయిపోయింది. అట్నుంచి గొలుసుకట్టు చెరువులు, చీర్యాల చెరువు సర్వనాశనం అయిపోయింది. 30 ఎకరాల చెరువు ఈరోజు ఆ ఊరిలో ఉండలేనటువంటి పరిస్థితి. ఆ విషవాయువులు, ఆ గాలికి జనాలు బతకలేనటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చింది రామ్కి యాజమాన్యం. ఈరోజు నిన్న మొన్న జరిగినటువంటి ఒక ధర్నా జరిగింది. ఆ ధర్నా జరిగిన తర్వాత అక్కడ ప్రజలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు, కోపోద్రికులు అవుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇది 8 సంవత్సరాల క్రితము ఈ కాలువ దేనికోసం తీసిరు, ఈదుల చెరువు ఇక్కడ మల్కారం నుంచి వచ్చేటువంటి మంచినీళ్ళన్నీ కూడా ఈ చెరువుల నుంచి కాపుకుంట నుంచి ఇటు నుంచి ఈ కాలువ ద్వారా మంచినీళ్ళని డైవర్ట్ చేయడం కోసం తీసినటువంటి కాలువలో ఇప్పుడు ఈ రామ్కి పెద్ద మనుషులు అందరూ కలిసి ఈ యొక్క లీచడ్ వాటర్ అంతా కూడా మురికి కాలువలను, ఈ మంచినీళ్ళ చెరువులను కూడా నాశనం చేయడానికి పూనుకున్నారు. ఈరోజు దీని వెనకాల ఎవరున్నారు, ఏం జరుగుతూ ఉన్నది అందరికీ తెలుసు, కాకపోతే ఎవరు మాట్లాడారు. అయ్యా కోంపల్లి మోహన్ రెడ్డి గారు 2015-16లో ఎన్జిటిని ఆశ్రయించి ఆర్డర్ తెస్తే ఈ క్యాపింగ్ జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత ఆయన కూడా ఎన్జిటికి వెళ్ళిండు. ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడికి వెళ్ళి బైఫర్కేట్ చేయాలి, ఇక్కడి నుంచి తీసేయాలి ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆయన కూడా వెళ్ళిండు. ఇవాళ మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. మరి ఏం చేస్తూ ఉన్నారు అంటే, నీకు ప్రభుత్వం వచ్చింది, అధికారం వచ్చిన తర్వాత నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ ఏమైనాయి? ఆ రోజు ప్రజల్లోకి వచ్చినావు, నువ్వు ఇక్కడ ధర్నాలు చేసినావు, కోర్టుకు పోయినావు, ఈ ప్రజల కోసమే జీవిస్తాను, ఈ ప్రజల సమస్య అయినటువంటి ఈ డంపింగ్ యార్డ్ కోసం నువ్వు పనిచేసి డంపింగ్ యార్డ్ తీసి విముక్తులు చేస్తా అని చెప్పినావు. ఈరోజు డంపింగ్ యార్డుని తీయకపోగా ఇంకా కొత్త సమస్యను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు అన్న. ఒకటి స్పష్టంగా చెప్పండి, ఎన్జిటి కోర్టులో ఒకవైపు ఇక్కడ రామ్కి యజమాన్యాన్ని మందలిస్తూ ఎన్జిటి కోర్టు అనేకమైనటువంటి తన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఇవాళ ఎన్జిటి కోర్టు కట్టుబడి మేము ఉన్నామని చెప్పేసి ఎన్జిటి కోర్టు తీర్పు మేరకు దేశంలోనే అతిపెద్ద లిక్విడ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని గత సంవత్సరం కేటీఆర్ వచ్చి ఓపెన్ చేసిపోయాడు దేశంలో. మరి అందులోకి పంపకుండా చెరువులను నాశనం చేస్తున్నారు. ఎన్జిటి కోర్టు యొక్క ఆదేశాలను కోర్టు ధిక్కరణ చేస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? ఈ ఎన్జిటికి సంబంధించి ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో
ఎన్జిటి అప్పుడు క్యాపింగ్ కోసం ఆర్డర్ ఇచ్చింది. స్వచ్ఛ భారత్ కింద 140 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఎన్జిటి ఇచ్చినటువంటి ఆర్డర్ని వీళ్ళు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అందులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మున్సిపల్ మంత్రి కావచ్చు, ఇది ఒక ఆదాయ వనరుగా చూస్తూ ఉన్నారు. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఆదాయం వస్తే చాలు. అప్పుడు స్థానికంగా కేటీఆర్ గారు వచ్చిర్రు, దమ్మాయిగూడ చౌరస్తాలో ధర్నా చేసిర్రు. మనందరికీ తెలుసు, మా ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో ఈ డంపింగ్ యార్డ్ని ఎత్తేస్తామని చెప్పిండు. ఆ తర్వాత ఇక్కడ కేఎల్ఆర్ గారు ఎలక్షన్లలో గెలిచిర్రు. ఆ గెలుపుకు ముందు కూడా కేఎల్ఆర్ గారు కూడా 100 రోజులు ఎత్తేస్తా అన్నాడు. రైతులు మొత్తం గోడు వెళ్ళబూసుకుంటున్నారు. మా గ్రామం అంతా కూడా ఇలా ఈ చెత్త డంపింగ్ యార్డ్ లిచ్చెడ్ వాడుతూ, విషపూరితమైనటువంటి లిచ్చెడ్ వాడుతూ ఇలా మొత్తం నాశనం అవుతున్నాయి మా పంట పొలాలు. ఇలా మా రైతులు గోసపడుతున్నారని చెప్పి తిమ్మాయిపల్లి గ్రామ సర్పంచ్ రైతుల తరఫున వచ్చారు. చెప్పండి, ఏం జరిగింది సార్? తిమ్మేపల్లి, యాదగిరిపల్లి, నర్సంపల్లి, ఈ అద్రాస్పల్లి, చీర్యాల్, బండ్లగూడ నుంచి రైతులు ఒక్క పంట వేసుకొని నాటేసినా కానీ మురిగిపోతుంది. లీజు కూడా ఎవరు తీసుకుంటలేరు. అంత స్మెల్ వస్తున్నది, చాలా ఇబ్బందికరమైన. రైతులు ఎవరు కూడా మేము వెళ్ళిపోతామని, అక్కడ పాల్మూరు అక్కడ ఎక్కడెక్కడో వెళ్ళిపోతాం, సిద్దిపేట అక్కడ వెళ్ళిపోతామని అంటారు. వచ్చి ఒకసారి సందర్శించి చూడాలని మా యొక్క వినతి. ఈ వాసనకు తట్టుకోలేము, పంటలు కూడా పండుతలేవు. చెప్పండి. నాకు ఈ నీళ్లు పోయే దారిలో ద్రాక్ష తోట 30 ఎకరాలు ఉంది. మాకు 30 ఎకరాలు ఉంది. 30 ఎకరాల నుంచి నేను 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అంతకుముందు 20 ఎకరాల తోట చేసి నేను ఒక 10 ఎకరాల పొలం కొన్నాను. కానీ ఇప్పుడు ఆ 30 ఎకరాలు చేస్తే 1 ఎకరా పొలం కూడా కొనలేకపోతున్నాను. ఈ వాటర్ వచ్చి చెట్లు కాయగా మాకు తిమ్మపల్లికి ఇంకో పక్కన కూడా తోట ఉంది. వాళ్ళు 2 ఎకరాలు తీసిన పైసలు నేను 30 ఎకరాలు చేస్తున్నాను. ఖర్చు అంతకంటే ఎక్కువ పెడుతున్నాను. రాబడి మాత్రం వాళ్ళు 2 ఎకరాలు తీసిన పైసలు నాకు 30 ఎకరాలు వస్తున్నాయి. కుళ్ళిపోతుంది. వచ్చే లేబర్ కూడా మీ తోటలో నీళ్ళు బాగలేవు సార్, మాకు ఇది కడుక్కొని కూడా కొన నీళ్ళే కావాలి. మాకు ఇక్కడ తాడి చెట్టు కళ్ళు కూడా మొత్తం తాడి చెట్టు కళ్ళు అదే ఉంటది. ఇది కడుక్కొని కూడా మాకు కొన నీళ్ళు కావాలి. పప్పు ఉడికెడితే పప్పు ఉడకదు, చాయ్ పెడితే చాయ్ రాదు, అన్నం పెడితే అన్నం ఉడకదు. ఇవన్నీ ఉంటాయి. బోర్ వాటర్ చూడండి, వస్తాయి, కషాయంలోకి వస్తాయి బోర్ వాటర్. పంట ఎట్లా పండుతుంది? రైతు చూడండి, రైతు ఎంత గోసపడుతుంది. ఒక సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక అయోధ్య రామరెడ్డి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎంత నీచత్వానికి పడుతున్నారు. అత్యధికంగా తెలంగాణ డబ్బులను జిహెచ్ఎంసీ ద్వారా ప్రజా డబ్బును దండుకొని ఇవాళ లిక్విడ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 250 కోట్లు పెట్టి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడితే కూడా అందులోకి పంపకుండా తెలంగాణ నేలను సస్యశ్యామలు చేస్తున్నాడు. రాత్రిపూట దొంగలాగా ఈ రామ్కి వ్యవహరిస్తున్నాడు. నీళ్లను పంట పొలాలకి, ఇలా తెలంగాణ మాగాణోళ్ళకి ఈ విషపు నీళ్లను వదిలిపెట్టి తెలంగాణ భూములను ఖరాబు చేస్తున్నారు. మారిందన్నారు. తెలంగాణ వచ్చినాక ఎక్కడ మారిందిరా, ఎట్లా మారిందడానికి మీకు సిగ్గెట్లా లేదురా అని అడగాల్సినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడికి వచ్చింది. ప్రభుత్వం అంటే ప్రభుత్వము రామ్కివన్కైనా ప్రజలకైనా సామాన్య ప్రజలకైనా ఇద్దరి మధ్యలో ఒక పెద్ద మనిషి లాగానో అయ్యలాగానో దేవుళ్ళలాగానో ఉండాలి. కానీ రైతును చిన్న చూపు చూస్తాడు, చాలా చిన్న చూపు చూసి రామ్కివన్ మాట వింటాడు. మాట అయినాయి. ఇప్పుడు పోలీసులు నేను వస్తే అటు పోతే ఉండవు నువ్వు అని బెదిరించారు నన్ను. పోలీసులు అంటారు అటు పోతే నువ్వు ఉండవు అంటే ఉండకుంటే మొట్టమాయ, నేను ఉన్నా ఒకటే పోతే ఒకరిని పోతా అని నేను బలవంతంగా వస్తే అప్పుడు ఒక మాఫియా. రామ్కి అనేది మాఫియా. పోలీసులను కూడా అంటే ప్రజలు ముఖ్యమా, పోలీసులను అడ్డు పెట్టుకొని అలా రామ్కి అనే ఒక మాఫియా తెలంగాణ రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. చూసినావా ఇక్కడ ఏం బాగోతం నడుస్తుందో చూసినావా? రామ్కి తోని నువ్వు మిలాఖత్ అయ్యావు, నువ్వు మిలాఖత్ అయ్యి వంటి చర్యలు చేస్తున్నావు. అసలు ప్రభుత్వం అనేది ఇక్కడ ఉన్నదా? ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా? ఇక్కడ ప్రజాస్వామిక హక్కులు ఉన్నాయా? రైతాంగం యొక్క హక్కులు ఉన్నాయా? అన్ని హక్కులను కాలరాస్తూ పోలీసులను అడ్డుపెట్టి, రక్షక భటులను అడ్డుపెట్టి ఇక్కడ రైతులను భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితి. ఒకవైపు ఎన్జిటి కోర్టు తీర్పుకు విరుద్ధంగా నీ ప్రభుత్వం రామ్కి మెడలు వంచి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఉత్త పుణ్యానికి ప్రజాధనాన్ని జిఎంసీ ద్వారా మెక్కి తింటున్నటువంటి బాగా బలిసి రామ్కి ఇలా తెలంగాణ మాగాణాలను ఖరాబ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి రైతులను బెదిరిస్తే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇట్లా రైతులను బెదిరిస్తున్నటువంటి సన్నివేశం ఇలా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతుంది. ఈ వార్త ఇట్లాంటి సిగ్గు తప్పినటువంటి పనులు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మానుకోవాలి. రామ్కి యజమాన్యం వైపా లేకపోతే ప్రజల వైపా రేవంత్ రెడ్డి సర్కార్ అనేది ఇలా చెప్పేటటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు ఈ పొలాలు పట్టుకొని మేము సగం ఏజ్ అయినాక 30 ఒక 15 సంవత్సరాల నుంచి నేను తోట పెట్టుకొని బతుకుతున్నా. ఇప్పుడు 55 సంవత్సరాలు సగం ఏజ్ అయినాక ఇప్పుడు ఎక్కడ పోవాలి? నేను ఆ పొలం ఇడిచే ఎక్కడ పోవాలి, ఎక్కడ బతకాలి, ఏం చేసుకోవాలి? నేను
ఎవరి దగ్గర పోయినా నేను రైతు బిడ్డనే సార్ మీకు మేలు చేస్తా పోరి అంటారు. ఏమీ లేదు. ఈ కొనుక్కునేవాడు ఎవడు ఉంటే వాని పట్టు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అయినా ఎవడైనా దునియా మీద రైతు తప్ప ఎవడైనా రైతు దరిద్రం అంత బతుకు ఇంకా ఎవడు బతుకోదు, రైతు కడుపులో ఉట్టొద్దు కూడా. బిడ్డే ఉంటే 2 ఎకరాలు వస్తాయని అల్లుడు వస్తాడు, కానీ కొడుకుంటే ఏం చేస్తాడంటే వ్యవసాయం చేస్తాడంటే ఎవడు ఏడుపిల్లను. అన్నయ్య అంటుండు ఒక రైతు కడుపులో పుట్టొద్దు, రైతుగా బతకొద్దు, దరిద్రం అని అన్న అంటున్నాడు. అసలు ఈ సర్కారు ఉందా? రేవంత్ రెడ్డి నీ సర్కారు ఉందా? తెలంగాణ భూభాగాన్ని సీమాంధ్రుడు ఇవాళ సర్వనాశనం చేస్తున్నాడు. వాడికి అప్పచెప్పినవు రామ్కిని. ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల యొక్క పరిస్థితి ఇట్లనే ఉన్నది. ఇక్కడ పేద ప్రజలు వాళ్ళందరూ 10 లక్షల వరకు నివసించే ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగాటమాడుతుంది ఈ రామ్కి. దీనిపై వీళ్ళు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ కాలువను మూయడం జరిగింది. మనం వెనక వైపు కూడా మొత్తం మూసినటువంటి పరిస్థితి. అట్లాగే గుండ్ల చెరువు ఉంటుంది మనకు, నేను చూపిస్తున్నటువంటి వేలు వైపు ఒక గుండ్ల చెరువు ఉంటుంది. ఆ గుండ్ల చెరువును రామ్కి అనే మాఫియా ఆక్రమించింది. రామ్కి అనే మాఫియా ఇవాళ మంచి నీళ్లతో, ఇలా పశు పక్షాదులతో అక్కడ మొత్తం కూడా గుండ్ల చెరువులో స్నానాలు చేసేది అందరూ. అట్లాంటి చెరువును కూడా రామ్కి కబ్జా చేసిండు. మరి హైడ్రా రంగనాథ్ నువ్వు ఏం చేస్తున్నావు? నిన్నగాక మొన్న వచ్చిపోయినటువంటి హైడ్రా రంగనాథ్ నీకు ప్రశ్న వేస్తుంది మా మీడియా. నువ్వు ఇక్కడ గుండ్ల చెరువును కబ్జా చేసి గుండ్ల చెరువును మొత్తం రామ్కి కబ్జా చేసినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? హైడ్రా అంటే బూటకమేనా? ఇవాళ కార్పొరేట్ మాఫియా కింద వాళ్ళ మోచేతుల కిందనే ఉంటుందా హైడ్రా అనేది ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒకవైపు ఓవైసీ కాలేజీలపై తీవ్రమైన విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో రంగనాథ్ వివరించిన తీరు పట్ల ఇలా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలంతా కూడా గేట్ హైదరాబాద్లో ఇలా కొంత మనస్తాపానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఈయన కూడా గంతేనా, హైడ్రా కూడా గంతేనా అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ గుండ్ల చెరువుకు సంబంధించి ఇలా రామ్కి డంపింగ్ యార్డ్ మొత్తంగా దీన్ని గుండ్ల చెరువును మొత్తం కబ్జా చేసింది. ఎన్ని ఎకరాలు? 40 ఎకరాలు మొత్తం కబ్జా చేసిండు. గుండ్ల చెరువు ఉంటుంది, సహజ సిద్ధమైన చెరువు. మరి హైడ్రా ఎటువంటి చర్య తీసుకొని ఉంది? ఇలా మేము విలేకరులను ప్రశ్నిస్తున్నాం, మీడియా ప్రశ్నిస్తుంది, పైలం టీవీ ప్రశ్నిస్తుంది. హైడ్రా ఇక్కడ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఎందుకంటే అన్నిటికన్నా కీలకమైనది ఒక విష జలాన్ని, ఒక లిక్విడ్ వాటర్ని శుద్ధి చేసే వాటర్ ప్లాంట్ తరలించకుండా రైతులపై, తెలంగాణ మాగాణాలపై వదులుతున్నటువంటి సీమాంధ్ర రామ్కి చేసేటువంటి చేయని నేరం లేదు, చేయని ఘోరం లేదు. నిత్యం రామ్కి ఇలా నేరాలకు పాల్పడుతున్నాడు. ఇలా పోలీసులతో పెట్టి ఒక మాఫియా లాగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని చెప్పేసి ఇలా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ అంతా ఈ చెరువు నింపాలంటే వచ్చిపోయే దారిలో కనిపిస్తుంది. అందుకని ఈ చెరువు నిండకుండా ఇక్కడ మలిపితే ఎవడు కనిపించాడు, ఇక ఎవరిని కనిపించదు, అది బయటపడదు, దినం నడుస్తుంది, నడిచిపోతుంది. ఇక్కడ పంపిస్తే అయిపోతుంది. ఈ చెరువు పక్కన పెడితేనే వచ్చేపోయే వాళ్ళందరూ విలేకరులు చూస్తారు, మీలాంటి వాళ్ళు అడుగుతారు, దగ్గరికి పోతారు, వాళ్ళ దగ్గరికి పోతారు. కానీ ఇక్కడ పంపిస్తే, చాటుకు పంపిస్తే ఎవరు కదా అని ఇక్కడ పంపిస్తున్నారు. మేము వాచ్ డాగ్ లాగా పైలం టీవీ మీడియా ఒక వాచ్ లాగా వెదులుతున్నాం. రాత్రి పూట 1 గంట రాత్రి కూడా ఈ ప్రాంతానికి దొంగతనంగా 100 జేసీబీలు ఉన్నాయి. కాలువలు తీయడము, మళ్ళీ తెల్లవరకు పూర్తి చేయడం. దొంగతనంగా కార్మిక నగర్లో మేము సర్వే చేస్తే పైలం టీవీ మొత్తంగా అక్కడ ఇళ్లలోకి ఈ మురుగునీటిని చుట్టుముట్టు వదులుతున్నటువంటి పరిస్థితి. ఇది అంటే అమ్మతో మాట్లాడదాం. అమ్మ, మీరు ఇంత ఎండలో వచ్చారు, ఏందమ్మా? మా పొలాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. తిమ్మాయిపల్లి, తిమ్మాయిపల్లి అద్రాజపల్లిలో పొలం ఉన్నది. ఈ చెరువు మంచి నీళ్ళ గురించే, మా ఇంట్లో చెరువుల నీళ్లుంటే మా పొలాలు పంట పండుతుంది. ఇప్పుడు నీ కాలువ తీస్తే మా గుండ్ల చెరువు ఉండే నీళ్లు ఖరాబ్ అయినాయి అనే కొంచెం వస్తుండే పంట. ఇప్పుడు మొత్తమే పోయింది, రాకుండా అయింది. ఇక నీళ్లు ఖరాబ్ అయింది, తాగేటందుకు కూడా నీళ్లు లేవు, కొనుకొచ్చుకొని తాగుడే అవుతుంది. ఏమి పంటలు వస్తలేవు. మేము ఎట్లా బతకాలి? రేవంత్ రెడ్డి అని అన్న అని వేసి ఓటేసి గెలిపించినందుకు ఈ మురికి కాలువ తీసుకొచ్చి కూడా మంచి కాలువలు వేస్తుండ్రు, మంచి చెల్లర వేస్తున్నాడు. మరి అది ఎందు గురించి వేస్తున్నాడు? మరి ఎందు గురించి ఎట్లా బతకాలి? మేము ఏం పంట పండించుకొని బతకాలి, ఎట్లా బతకాలి? దాని గురించి మరి ఏం చెప్తాడు? వీళ్ళందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఒక నిరాశతో వచ్చారు. అమ్మ, హిందీ బోల్తే తెలుగు हिंदी बोलो, कैसा है? पूरा गंदा पानी आ रहा है? गंदा पानी आता है, पीने के लिए अच्छा नहीं लगता है, बीमारी आता है, बच्चों को बीमार, तबीयत खराब होता है। अम्मा बोलो, पानी अच्छा नहीं लगता है, उसे पीने में। చూసినావా రేవంత్ రెడ్డి, నీకు సూటి ప్రశ్న నీకే ఇస్తాం. నువ్వు రామ్కి మాఫియా వైపా లేక ఇక్కడ రైతాంగం వైపా, ఇక్కడ జవహర్ నగర్, దమ్మాయిగూడ, కీసర మండల రైతాంగం వైపా తేల్చుకో.
ఇవాళ పోలీసులను మాత్రం పెట్టి రైతులను భయభ్రాంతులకు గురి చేయకండి. ఇంతకుముందు రైతును నువ్వు అటు పోతే అటే పోతావు అని తీవ్రమైన హెచ్చరికలు పోలీసులు చేసిరట. మరి ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి, దీనికి కారణం నువ్వే. పోలీసులతోని వాళ్ళకి ఎటువంటి వైరం లేదు. నువ్వు పేదల పెన్నిదివా, రైతాంగం యొక్క నేస్తానివా. ఇవాళ కీసర, దమ్మాయి కూడా, ఇవాళ జవహర్ నగర్, ఈ చుట్టుముట్టు ప్రాంతాల ఇవాళ తర్వాత నువ్వేదైతే ప్రాజెక్ట్ ఎంచుకుంటున్నావో మూసీ శుద్ధీకరణ, ఆ మూసీలోకి ఈ మురుగునీరంతా పోబోతుంది. మరి నువ్వు మూసీని మంచిగా చక్కదనం చేస్తా అంటున్నావు, కానీ ఇక్కడ చక్కదనం ఏమి లేదు. రైతులు అరగోస పడుతున్నారు. మరి నువ్వు ఎవరి వైపు? ఇలా రామ్కీ లాంటి మాఫియాల వైపా, లేకపోతే వాళ్ళ కమిషన్ల వైపా? నీ ప్రభుత్వం కూడా రామ్కి ఇచ్చేటటువంటి కమిషన్లకు మొగ్గు చూపుతుందా? రైతు ప్రయోజనాలు ముఖ్యమా? నువ్వు కూడా ఇలా, లేకపోతే తెలంగాణ రైతాంగం యొక్క, ఇక్కడ కూలీల యొక్క, వలస వచ్చినటువంటి మన కూలీల యొక్క ఇలా ప్రయోజనాలు ముఖ్యమా? తేల్చుకో రేవంత్ రెడ్డి అని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. మన భారతదేశంలో అతి పెద్దదైన కాన్స్టిట్యున్సీ ఏదంటే మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ఎంపీగా గతంలో చేసిండు. ఆయనకు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసు. ఈరోజు మేము అడుగుతున్నాం ఒకటే, ఈరోజు ఆయన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఇంతవరకు ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నాకు తెలిసి ఇంతవరకు కూడా ఇక్కడ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇంత ప్రజలు ఇక్కడ ఇంత ఇబ్బందులు పడుతుంటే ఇంతవరకు కూడా వచ్చిన పాపన కూడా లేదు. కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ ఇప్పుడు వరద బాధితులు ఖమ్మం కావచ్చు, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడైతే ఆయన వెళ్ళి ఈరోజు వరద బాధితులను కావచ్చు ఎవరినైనా ఆయన వెళ్ళి పలకరిస్తున్నాడో అది మంచి విషయం, మేము కూడా స్వాగతిస్తున్నాం. కాకపోతే ఇక్కడ హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి ఈ రామ్కి ఈరోజు చీర్యాల చెరువు కావచ్చు, అక్కడ పెద్ద చెరువు కావచ్చు, అక్కడ నుంచి రాంపల్లి చెరువు కావచ్చు, అక్కడ నుంచి ఏద్లాబాద్ వరకు ఈరోజు గ్రౌండ్ పొల్యూషన్ ఎంతవరకు జరిగిందో గవర్నమెంట్కి ప్రతి విషయం తెలుసు. కాకపోతే ఏంటంటే ఈరోజు ఈ చెరువు మంచి మల్కాల నుంచి వచ్చే మంచి వాటరు ఇక్కడ ఇది చెరువు ఈదుల చెరువు మంచినీళ్ళతోనే ఈ రోజు వరకు కూడా మంచినీళ్ళతోనే అది సస్యశ్యామలంగా ఉండేది. ఈరోజు వాళ్ళకు నీళ్లు ఎక్కడ పోవాలనో ఎక్కడ విడిచిపెట్టాలనో తెలియక అక్కడ దమ్మాడే సైడ్ అక్కడ పబ్లిక్ ఉంటారు కాబట్టి అక్కడ విడిచిపెడితే అక్కడ పబ్లిక్తో సమస్య అని చెప్పి మంచినీళ్ళతో ఉన్నటువంటి ఈదుల చెరువులకు ఈరోజు రాత్రే ఎవరికి తెలియకుండా అది ఆ ఈదుల చెరువు రైతులు కింద పొలాలు రైతులు ఆ ఈదుల చెరువు పైన ఆధారపడి బతుకుతున్న రైతులు వాళ్ళ నోట్లో మన్ను కొట్టడానికి ఇవాళ చేస్తున్నటువంటి ఇది కుంభకోణం మేము అంటున్నాం. రాత్రే జేసీబీలు పెట్టి ఇటాచులు పెట్టి ఆ చెరువును నింపారు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్తుందా, లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చెప్తాడా? ఎవరు చెప్తారో ముందుకు రావాలి. ఈ ప్రజలందరినీ ఖచ్చితంగా ఆదుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇంత పెద్ద భారీ కుంభకోణం జరుగుతుంది, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడొద్దు. మీరు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉన్న ప్రజలను మీరు ఆదుకోవాలి. మేము ఖచ్చితంగా ఈ రైతుల తరపున ఈ పబ్లిక్ ఈ ప్రతి ఒక్క హరిదాస్పల్లి కావచ్చు, కీసర మండలం మొత్తము అందరి తరపున మేము వేడుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలి. ఇలాంటి మంచినీళ్ళ చెరువులను భవిష్యత్తులో ఇలా నాశనం చేయాలని చూస్తే మేము ఎవరిని విడిచిపెట్టాం. రైతులతోని మహిళలతోని ఈరోజు ఖచ్చితంగా మేము రామ్కి గేటు దగ్గర ఖచ్చితంగా కూర్చొని అవసరమైతే గేట్లు బంద్ చేస్తామని ఈరోజు మేము ఖండిస్తున్నామని చెప్పి మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఖబర్దార్, రామ్కి వ్యవస్థ మీరు రాత్రి ఈ రకంగా మీరు కట్టలు తెంపి చెరువులకు ఇంకోసారి ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా మేము ఊరుకునే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తున్నాం. రామ్కి దౌర్జన్యం, పోలీస్ జులుం, రామ్కి దౌర్జన్యం. ఈదుల చెరువును కాపాడాలి, మంచినీళ్ళ చెరువును కాపాడాలి, ఈదుల చెరువును కాపాడాలి, గుండ్ల చెరువును కాపాడాలి.